హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని వీతిరి. మేమైతే చాలా పురాతనమైన టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ ఏంటి అనేది మాత్రం వీడియో చివరిలో అయితే నేను చెప్పేస్తాను. పదండి ముందుకు. ఇదైతే చాలా పెద్ద స్పేస్ ఉన్న టెంపుల్ అండి. మీకు ఇదంతా కూడా ముందు పార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇదంతా చాలా పెద్ద స్పేస్ అండి. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. పదండి, ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. ఇది చూడడానికి ఎంత స్పేస్ ఉంది చూడండి. బయట నుండి టెంపుల్ చాలా చిన్నదిగా అనిపిస్తుంది అండ్ చాలా అంటే చాలా పాత టెంపుల్ అండి ఇదంతా కూడా. ఈ వ్లాగ్లో మీరు చూసుకోవచ్చు. టెంపుల్ మొత్తం కూడా మీకు చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇక్కడ మొత్తం కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ మనసులో ఏదైనా కోరికలు ఉంటే కోరుకున్నది ప్రతి ఒక్కటి జరుగుతుంది అన్నది భక్తుల విశ్వాసం. అలాగే ఎవరికైతే మ్యారేజెస్ కాలేవు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఇక్కడ వచ్చి మొక్కుకుంటే ప్రతి ఒక్కటి జరుగుతున్నది భక్తుల విశ్వాసం. నాతో పాటు మీకు కూడా మంచి దర్శనం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి శివాలయం అండి. ఈ చుట్టుపక్కల మీరు మొత్తం కూడా చూసుకోవచ్చు. లోపలికైతే వెళ్దాము. చాలా పెద్ద స్పేస్ అంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముందుగా మనకు వినాయకుడు దర్శనం ఇస్తాడు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే లింగ రూపంలో ఉండే శివుడు మనకు కొలువై ఉంటాడు. చలో ఇంకా మనం లోపలికైతే వెళ్దాము. లోపల ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఎప్పుడు ఏంటంటే నిత్యం అభిషేకాలు అండ్ నిత్య ఆరాధన జరుగుతూ ఉంటుంది. అలాగే మా బావ ఇంకా మా పాపతో అభిషేకం అయితే జరిగింది. అండ్ మాతో పాటు మీకు కూడా మంచి దర్శనం జరుగుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే శ్రీ వల్లి సుబ్రహ్మణ్య స్వామి కూడా మనకు దర్శనం అయితే జరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే శ్రీ భవానీ అమ్మవారు కూడా మనకు దర్శనం అయితే ఇస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. అలాగే ఇక్కడ హోమాలు, పూజలు, యజ్ఞాలు అయితే చాలా నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అవే కాకుండా పెళ్ళిళ్ళు కూడా జరగబడుతుంటాయి. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకి నవగ్రహాల పూజలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు మనకి ఇక్కడ నాగదేవత విగ్రహాన్ని పవిత్రమైన రాగి చెట్టు కింద ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో నాగదోష నివారణ పూజలు కూడా జరుపుతూ ఉంటారు. అలాగే నాగదోషం ఉన్నవారు శివాలయాల్లో రాహు కేతువులకు పూజలు చేయడం జరుగుతుంది. నాగదోష హరిహరుకుడు అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. భవానీ శంకర్ ఆలయం ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి లారీ ధర్మకంట ఆపోజిట్ బొలక్పూర్ కవడిగూడ అండి. ఇది టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6 to 9:30 PM. అండ్ మీరు కూడా విజిట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. శివయ్య భక్తులైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.